మనము ఏం చేయాలి? ప్రభువులో మనం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి అనే విషయం మీద కొన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. కొన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు నాకు బయలుపరిచినవి రాసుకున్నాను. వెంటనే ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుతాము. ప్రభువును ప్రేమించుట ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుతాము. ఆయన యొద్దకు వచ్చుట ద్వారా, ప్రభువు యొద్దకు వచ్చుట ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుతాము. ఆయన మాట వినుట ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుతాము. ఆయనకు ఇచ్చుట ద్వారా కూడా మనం ఆశీర్వాదాన్ని పొందుతాము. అంతేకాకుండా ఆయనను ప్రార్థించుట ద్వారా కూడా మనం ఆశీర్వాదం పొందుతాం. మొట్టమొదటిగా ఒక వాక్యం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనము చదువుదాం. 28వ వచనం బాగా వినాలమ్మా, అండర్లైన్ చేసుకోండి. ప్రతి వాక్యాన్ని మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, చదువు వచ్చిన వాళ్ళు ఒక బుక్ పెట్టుకోండి, ఆ వాక్యాలు రాసుకోండి, మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత కంఠస్థం చేయండి, ధ్యానం చేయండి అని చదువుదాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని సారూప్యము గల వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. చూడండి, మనకు సమస్తము సమకూడి జరగాలన్నా, దేవుని మహిమతో మనం నింపబడాలన్నా, క్రీస్తు యొక్క సారూప్యములోనికి, దైవ కుమారుడైనటువంటి క్రీస్తు సారూప్యములోనికి మనం మారాలన్నా ముందుగా దేవుణ్ణి మనం ప్రేమించేవారిగా ఉండాలండి. ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ అంటే మనం సాధారణంగా ఏం చేస్తూ ఉంటాం? ఎవరి దగ్గరైనా డబ్బులుంటే వాళ్ళతో బాగా మాట్లాడతాం, బాగా వాళ్ళని ప్రేమిస్తాం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తిరిగి మనకు ఏదో ఒకటి సహాయం చేస్తారని. అంటే అవసరాన్ని బట్టి ప్రేమించే విధానం, అవసరాన్ని బట్టి ప్రేమించే విధానం. ఒకవేళ నువ్వు అవసరాన్ని బట్టి దేవుణ్ణి ప్రేమించావంటే అవసరం తీరిన తర్వాత నువ్వు ఆయనను వదిలేస్తావు. దేవుణ్ణి ఇంకా ప్రేమించలేవు. దేవుణ్ణి దేవుణ్ణి ఇక ప్రేమించలేవు. అందుకే దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ప్రేమించాలంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాలి, మిక్కటమైన ప్రేమతో ప్రేమించాలి. దేవుని ఎందుకు ప్రేమించాలంటే తన ప్రాణం పెట్టునంతగా మనల్ని ప్రేమించాడు గనుక మనం కూడా ఆయనను అంతగా ప్రేమించవలసినటువంటి అవసరం ఉంది. నిజంగా దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామా? ఒకవేళ ప్రేమిస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు నీకు సమస్తము సమకూడి జరిగిస్తాడు. దేవుణ్ణి ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని రాయబడిందండి. దేవుణ్ణి ప్రేమించే వారికి
క్రీస్తు యొక్క సారూప్యము అనుగ్రహించబడుతుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుని మహిమ అనుగ్రహించబడుతుంది. అందుకే మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అందరికంటే ముందు ఉంటారా ఉండరు? మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వాళ్ళని చూడడం కోసం, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కోసం పరిగెత్తుతాం కదా. ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నా వాళ్ళ దగ్గరికి, ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడాలన్నా అని అనిపిస్తుంది కదా. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలన్నా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి పాటలతో స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా అని ఒక ఉత్సాహంతో ఆయన సన్నిధికి వస్తాం. కానీ ప్రభు ఒక మాట చెప్పాడండి, అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుందంట. ఏమైపోతుందంటమ్మా? ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు ప్రేమ చల్లారిపోతుందంటే వీళ్ళ మనస్సు ధన వ్యామోహం మీద, ధనం మీద వ్యామోహం ఉండటం ద్వారా, సుఖభోగాల మీద వ్యామోహం ఉండటం ద్వారా, డబ్బు సంపాదన మీద వ్యామోహం ఉండటం ద్వారా, లోక సంబంధమైనటువంటి వాటి మీద వ్యామోహం ఉండటం ద్వారా దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ చల్లారిపోతుందంట. ఈరోజు చాలామంది ఎందుకు ప్రార్థనకు రాలేకపోయినా అంటే, సార్ పనికి పోగలరు సార్, పనికి పోకపోతే వాళ్ళు కూలీ ఇవ్వమన్నారు, కూలీ ఇవ్వమంటున్నారంట. ఆదివారం నువ్వు పని రాకుంటే కూలీ ఇవ్వమేమో, తర్వాత పనికి కూడా రావద్దు అంటున్నారంట. చూడండి ఎంత సమస్య వస్తుందో. ఆదివారము సెలవు ఇయ్యము, నీ ఇష్టమైతే పనికిరా, లేకపోతే లేదు అని కూడా చెప్తున్నారంట. చూడండి ఎంతగా మనల్ని సైతాను ఇరుకున పెడుతుందో చూడండి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని సన్నిధిలో కూర్చొని, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన వాక్యాన్ని ధ్యానం చేయడానికి కూడా అవకాశం లేకుండా చేస్తుంది. విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ధనాపేక్ష వలన దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కొంతమంది వాళ్ళకున్నటువంటి తిండి మీద ఆశ, వారానికి ఒకరోజు సెలవు వచ్చేది, ఆ రోజు కూడా మళ్ళా చర్చికి పోయి కూర్చోవాలన్నా, ఇంటి దగ్గర కనీసం బాగా తెచ్చుకొని తిని, వండుకొని తిని హ్యాపీగా నిద్రపోవాలని ఉండదా అనే ఆలోచన. కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన విధానం అండి. అంటే దేవుణ్ణి కాకుండా ప్రేమించేవి చాలా ఉన్నాయి ఈ లోకంలో, చాలా ఉన్నాయి. సినిమాలు ఉన్నాయి, యాత్రలు ఉన్నాయి, మరి రకరకాల కొంతమంది క్రైస్తవులు కూడా మద్యానికి బానిసలై మద్యం మత్తులో ఉన్నారు. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఉండదు వాళ్ళు. ఆదివారం వస్తే బార్ షాప్కి వెళ్ళి మద్యంతో మత్తులై ఉండాలనే ఆలోచన వాళ్ళకు. దేవుణ్ణి ప్రేమించడంలా వాళ్ళకు అవసరమైనవి, వాళ్ళకు ఇష్టమైన వాటిని ప్రేమిస్తున్నారు, కానీ దేవుణ్ణి ప్రేమించడం లేదు. కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు, బాగా వినండి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారికి సమస్తము సమకూడి జరుగుతాయంట. వింటున్నారమ్మా? సమస్తము సమకూడడం అంటే ఏంటి? నేను చెప్తాను, బాగా వినండి. 3వ తారీఖు వచ్చే లోపల 2 కంతులు, 5వ తారీఖు వచ్చే లోపల 1 కంతు, 25వ తారీఖు వచ్చే లోపల కరెంటు బిల్లు. చూడండి, ఇంట్లోకి సరుకులు. మళ్ళా నిజంగా దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి నేనే రుజువు అండి. నా కుటుంబానికి
ఏ సమయానికి ఏం కావాలనో, ఎంత డబ్బు అవసరమో అవన్నీ సమకూర్చబడుతున్నాయి. హల్లెలూయా. ఒక్కరోజు కాదు, ఒక సంవత్సరం కాదు, దరిదాపుగా 18 సంవత్సరాలుగా నేను సేవకు వచ్చి 18 సంవత్సరాలుగా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. నా అవసరతలన్నీ తీరుస్తూనే ఉన్నాడు. నాకు అన్ని సమకూరుస్తూనే ఉన్నాడండి. మొదట తైలపూర్లో మందిరం కట్టాం, తర్వాత సంతగేట్లో రేకులు వేసాం, తర్వాత ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు, తర్వాత మళ్ళీ ఈ మందిరం కట్టడానికి సహాయం చేశాడు దేవుడు, రాయపాల్లో మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశాడు, నా కుటుంబాన్ని పోషిస్తున్నాడు, మందిరాలు కట్టిస్తున్నాడు. ఇవి కాక సువార్త మీటింగ్లు పెట్టినప్పుడల్లా ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. ఇక్కడ మన మందిరంలో సువార్త కూడికి పెడితే 10,000 రూపాయలు, 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవన్నీ ఇస్తున్నాడు. మళ్ళా బర్త్డేలకు కూడా భోజనాలు అన్నీ సమకూరుస్తున్నాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి, నేను చెప్తున్నాను. దేవుడు ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయనను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి ఏంటి రుజువు అంటే, అమ్మా ఉదయం లేవగానే ఆయననే ప్రార్థించడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం, ఈ ప్రార్థనా గదిలోకి వచ్చి